శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం స్మరామి కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యప్రదమై శుభప్రదమైనటువంటిది భాగవతం. భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. పరమేశ్వరుడు కానీ బ్రహ్మదేవుడు కానీ వర్ణింపదగినటువంటి భాగవతాన్ని సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు తెలియచేశారు. వేద వ్యాసుల వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి భాగవతాన్ని తెలుగులో తెలిసినంత పెద్దల యొక్క దీవెనతో నేను రాస్తున్నాను అని అత్యద్భుతమైనటువంటి రీతిలో తెలుగు సాహిత్యంలోనే మకుటాయమానమై ప్రకాశించే అద్భుతమైనటువంటి రచనా విన్యాసాలతో భక్తి భావాలు ఉప్పొంగేటువంటి విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యములు లోకమునకు అందించాలి, మానవ జన్మను సార్థకత చేయాలి అనేటువంటి భావనతో పోతన గారు చక్కగా అనేకమైనటువంటి ఘట్టములను చక్కగా భక్తిభావంతో తీర్చిదిద్దారు. వాటిలో వామన చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. వామనుడు అదితి గర్భమున జన్మించి బలిచక్రవర్తి యాగం చేసేటువంటి ప్రదేశానికి నర్మదా నదీ ప్రాంతానికి విచ్చేశారు. ఆ వచ్చినటువంటి వామనుని చూచి శివుడా లేక బ్రహ్మయ లేక సూర్యుడా లేక అగ్నియ మారువేషంలో వచ్చి ఉంటారని భావించి అతనిని గౌరవించారు ఋత్విజులందరూ. బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి దీవించాడు. బలిచక్రవర్తి ఆ మహనీయుని ఆ ఋత్విజులతో సహా వేదమంత్రములు చదువుతూ ఉంటే గౌరవించాడు బలిచక్రవర్తి తన భార్యతో సహా. అతన్ని అడిగాడు, ఏ ఊరు మీది, ఏ ప్రదేశము మీది, మీకేం కావాలి? అత్యద్భుతమైనటువంటి పద్యములు వరచేలంబులో ఆయన అడుగుతున్నాడు, మీ ఊరు ఏది, నీ ప్రదేశమేది? నా యజ్ఞం పవిత్రమైనది, నా వంశము ధన్యమైనది, మీకు ఏమి కావాలో కోరుకో ఓ వడుగా, ఓ వామన. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండము కాకయే మడిగదు ధాత్రీ సురేంద్రోత్తమా. నీకు ఏమి కావాలి? మేలైన వస్త్రాల, రూకల, పళ్ళ, అడవి సంపదల, ఆవుల, గుర్రాల, రత్నాల, రథాల, మంచి ఆహారమా, కన్యల, ఏనుగుల, బంగారమా? భూమండలం మొత్తం కావాలంటే నేను ఇస్తాను అనగానే వామనుడు అన్నాడు, మాది ఏ ఊరు అంటున్నావు కదా, నిన్న చెప్పుకున్నాం. భగవంతుడు ఒకచోట ఉంటాడని కాదు. ఇది నాకు నెలవని ఏ రీతి పల్కుదు. బలిచక్రవర్తి, ఈ చోటు అని నేను ఎలా చెప్పేది? బ్రహ్మచారిని అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను ఒక అర్థం. భగవంతుడు అంతటా ఉంటాడని ఒక అర్థం. ఇక రెండవది, ఎవ్వని వాడనంచేమని బల్కుదు, ఎవ్వని వాడనంచేమని బల్కుదు, నా ఎంత వాడనై నడువనేర్తు. నేను అంతవాడినై స్వేచ్ఛగా నడుచుకుంటాను.
నేనే స్వతంత్రుణ్ణి, నా నడవడిక ఇది అని నేను ఎలా చెప్పేది? భగవంతుడు స్వేచ్ఛ, ఆది మధ్యాంతర రహితుడు. ఇంకా ఎన్నో బిరుదులున్నాయి. సృష్టి స్థితిలయ కారకుడు, సకలము ఆయనే, సర్వము ఆయనే అని ఒక అర్థం. నేను స్వేచ్ఛాజీవిని గనక నేను ఒకటి మాట వినేది ఏముండదు. నా ప్రకారం నేను నడుచుకుంటూ ఉంటాను. నీ నడవడి అని ఎట్లు వక్క నింతు పూని ముప్పోకలను పోవనేర్తు. ఇదే అని నేను చెప్పలేను. నా నడవడిక ఇలాంటిది అని ఎలా చెప్పేది? పూనికతో 3 పోకడలు, అన్ని లోకాలు తిరుగుతాను, అన్ని ప్రదేశాలు వెళతాను అని ఒక అర్థం. బ్రహ్మచారిని కదా. అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా నేర్పులన్నీయు నేన నేర్తో. ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అని చెప్పడం ఎందుకు? అన్ని విద్యలు నేను నేర్చుకున్నాను. ఎంత చక్కగా అంటే భగవంతుడు కూడా అన్ని విద్యలు కలిగినవాడు. ఇక్కడ వామనుడు కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాను. వరులు కారు నాకు వరులకు నేనవుదు. నేను ఎవ్వరికీ ఏమీ కాను, అయితే నేనే అందరూ నా వాళ్ళు, నేనే అందరినీ చేరదీస్తాను. ఒంటివాడ నేను, ఒంటివాణ్ణి, చుట్టమెవ్వడు లేడు, చుట్టాలెవ్వరూ లేరు. సిరియు తొల్లి కలదు. లక్ష్మి కొంత పూర్వంలో ఆదిలో నాకు సిరి ఉన్నది, సంపద. కాబట్టి ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసులుతుంటాను. సిరియు తొల్లి కలదు చెప్పెదనాటెంకి సుజనుల యందు తరచు సొచ్చియుందు. నా నివాసం సాధువులు ఎక్కడ ఉంటారో, సజ్జనుల యొక్క హృదయములలో నేను నివసించి ఉంటాను. అది నా నివాసం. ఇక్కడక్కడ లేదు. సరే, అది అట్లుండనిమ్ము, ఆ సంగతి అట్లుండని. ఇప్పుడు నాతో నీవు అన్నటువంటి మాట యథార్థం. ఏమిటది? అసురేంద్ర, మంచి కీర్తినిచ్చేది, నీ వంశానికి తగినటువంటిది, ధర్మంతో కూడింది, నీ కులంలో కనికరం కలవారు, ఆత్మబలం కలవారు తప్ప వేరేవారు పుట్టలేరు. అందరూ మంచి వాళ్ళే పుట్టారు నీ వంశంలో. పూర్వంలో ప్రహ్లాదుడు పుట్టలే? ప్రహ్లాదుడు వీళ్ళ తాతే. ధర్మవంతులై పుట్టారు, మంచి కీర్తి పొందారు. మీతో యుద్ధం చేయడానికి, దానం ఇవ్వడానికి భయపడేవారు లేరు. దరిచేరినటువంటి ప్రత్యర్థులను పరాక్రమంతో, దేహీ అనే అర్ధులను దానంతో తృప్తి కలిగిస్తావు. ప్రత్యర్థులని పక్కన నెట్టేస్తావు. ప్రత్యర్థులను పరాక్రమంతో వాళ్ళని నీ వశం చేసుకుంటావు. దానంలో దానగుణంతో వాళ్ళని తృప్తిపరుస్తావు. నీ తాతలందరూ మేటి వీరులు. నీ వంశంలో ప్రహ్లాదుడు ఆకాశంలో వెలిగే చంద్రుని వలె మేలైనటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నాడు. నీ వంశం సమృద్ధమైనటువంటి కీర్తితో సముద్రం వల్లే బాగా పెంపొందింది, అభివృద్ధి చెందింది నీ వంశం. పూర్వం మీ 3వ తాత అయినటువంటి అంటే హిరణ్యాక్షుడు, మీ తాత ప్రహ్లాదుడు, మీ తాత ప్రహ్లాదుని నాన్న హిరణ్యకశ్యపుడు, వాళ్ళ తమ్ముడు హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరికి అతనిని విష్ణుమూర్తి వరాహావతారంతో పరిమార్చాడు. ఈ సంగతి హిరణ్యాక్షుని సోదరుడైనటువంటి హిరణ్యకశ్యపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువుని విజయాన్ని, బలాన్ని తూలనాడాడు. వెంటనే విష్ణువు పట్నమైనటువంటి వైకుంఠానికి దండెత్తి వెళ్ళాడు ఆ హిరణ్యకశ్యపుడు. అతడి శూలాన్ని ధరించి ప్రళయకాల యముని వలె వస్తున్నటువంటి హిరణ్యకశ్యపుని చూచి సమయాలు గుర్తించగలిగినటువంటి మారి అయినటువంటి విష్ణువు తన మనస్సులో ఒక్కసారి ఇలా అనుకున్నాడు హిరణ్యకశ్యపుని చూచి, ఎదురై పోర జయం పరాదితనిని. హిరణ్యకశ్యపుని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలు లేదు. అట్లు కాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలో ప్రాణులపైన మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారదోతాడు.
ఎలా? నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వైకుంఠం నుంచి కనపడకుండా విష్ణువే వెళ్ళిపోయినాడని ఇక విజృంభించి ఇంకా అఘాయిత్యాలు చేస్తాడు. ఏం చెయ్యాలి అనుకున్నాడు మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి. అనుకొని విష్ణు ఉపాయాన్ని ఆలోచించాడు బలిచక్రవర్తి. ఎదుటపడి ఏమీ చెయ్యలేని ధైర్యం చాలక సూక్ష్మమైనటువంటి రూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశ్యపుని యొక్క గుండెలో ప్రవేశించాడు. ఆ హిరణ్యకశ్యపుని యొక్క హృదయంలో మందిరంలో ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు మందిరంలో తూరి విష్ణుమూర్తి కోసం వెతికాడు. విష్ణుమూర్తి ఎక్కడ లేడు, ఆయన హృదయంలోనే ఉన్నాడు. కానీ పగవాడు కనిపించలేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గెలిచాడు. గాలించాడు, దిక్కులు గాలించాడు. భూగర్భాలు, సముద్రాలు, పట్టణాలు, అడవులు వెతికాడు. లోకంలో ఎక్కడా విష్ణుని జాడ కనిపెట్టలేదు. కనుక వెతకడాన్ని చాలించి తనలో ఇలా అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు. జాగ్రత్తగా విను మహారాజా, ఎందుకు చెబుతున్నాను. నా పగవాడు మరణించి ఉండవచ్చు. విష్ణువు కోసం అంతటా వెతికాను. మరణించకుండా ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే, నాతో పోరాడేవాడే ఎక్కడ ఉన్నాడు? మరణించిన పగవారినిపై పగబోనడం తగదు. ఈ విధంగా అనుకుని దండయాత్ర ఆపివేశాడు. అటువంటి మీ ముత్తాతైనటువంటి హిరణ్యకశ్యపుడు సుగుణాల రాశి. సరే, ఆయన అట్టుండని. ఇక నీ తండ్రి మాత్రం సామాన్యుడా? ఇంద్రాదులు బ్రాహ్మణుల వలె బాధ నటించుటూ అడుగుకొన సరే తీసుకోండి అంటూ నీ తండ్రి వారిని ఆయువును దానమిచ్చాడు. ఆయువునే దానమిచ్చాడు నీ తండ్రి. నీవు కూడా వారికి ఏమాత్రం తీసిపోవు. నీ చరిత్ర, మీ వంశము యొక్క చరిత్ర చాలా గొప్పది. నీవు ముల్లోకాలు పాలించావు. ఏలితివి మూడు జగంబులు, ఏలితివి మూడు జగంబులు, తోలితి ఇంద్రాది సురలం తొల్లిటి వారిన్, పోలితి దాన గుణంబుల సాలితి నీ రాక్షసులను సంరక్షింపన్. అన్నీ మంచివే గాని కొన్ని చెడు పనులు చూపిస్తున్నాడు ఆయన. ఏలితివి మూడు జగములు, త్రోలితివి ఇంద్రాది సురలన్, తొల్లిటి వారిన్ పోలితివి దాన గుణముల. నీవు ముల్లోకాలు పాలించావు, ఇంద్రాది దేవతలను ఓడించావు, దానమివ్వటంలో అనేటువంటి సుగుణంలో నీ పూర్వపు పెద్దలకు సమానమైనటువంటి వాడివి. రాక్షసులను రక్షించడంలో సమర్థుడవైనావు. రాక్షసులు అంటే చెడ్డ గుణం కలిగిన వాళ్ళు అని అర్థం. వాళ్ళని బాగా పోషిస్తున్నావు. రాజ్యంబు కలిగనేని పూజ్యులకు యాచకులకు భూమిసురులకు ప్రాజ్యంబుగ బ్రతకడేని, త్యాజ్యంబులు వాని జన్మధన దేహముల్. అన్నీ మంచివాడివి. అది నువ్వు కాక ఇంకొక సంగతి, నేను ఒక సామెత చెబుతాను, ఒక నీతి చెబుతాను. రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగినటువంటి వారిని, చక్కగా అర్థించేటువంటి, తిరిపమెత్తినటువంటి వారిని, బ్రాహ్మణులకు ధనం పంచిపెట్టి బ్రతకాలి. అలా చేయని వాడు బ్రతుకు, ధనం, మేడలు, నిరర్ధకాలు అవి పరిత్యజించవలసినటువంటివి. రాజ్యం ఉన్నది, పేదలకు దానం చెయ్యాలి, పేదలను ఆదుకోవాలి. లేకపోతే ఆ రాజ్య పరిపాలనని వ్యర్థమవుతుంది. మున్నెన్నుదురు వదాన్యులు. దానము లెక్కించటానికి దానగుణములలో ఎవరు అని లెక్కించాలి అంటే ముల్లోకాలలో మొట్టమొదటి పేరు నీదే. దానగుణములలో బలి, దానగుణములలో లిస్టు చెప్పండి. మొట్టమొదటి వాడెవడంటే బలిచక్రవర్తే. నిన్నే ఎంపిక చేస్తారయ్యా బలిచక్రవర్తి. ఇంత వాడవైనా ఇంతవరకు నిన్ను ఇమ్మంటూ ఏనాడు నేను పీడించలేదు. నువ్వు ఎన్నో అడుగుతున్నావు, నేను ఇవి ఇవ్వండి అని నేను అడగలేదేనాడు. ఒంటివాడ నేను, సరే ఒంటివాడను నేను,
నాకు 1-2 అడుగుల మేరయుమ్ము. నాకు ఇవన్నీ అక్కరలేదు. ఏవేవో చాలా ఇస్తానన్నావు, అవన్నీ అక్కరలేదు నాకు. నేను వంటివాణ్ణి కదా. 1 + 2 3 అడుగులు. 1-2 అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్లా. నాకు ఇక ఏ సొమ్ములు వద్దు. కోర్కె తీర బ్రహ్మకూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. దానకుతుక సాంద్ర దానవేంద్ర. దానము ఇవ్వాలి అనేటువంటి కోరిక కలిగిన ఓ బలి చక్రవర్తి, దానవేంద్ర. కుతుక సాంద్ర అంటే దానములో ఇవ్వాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి హృదయం కలిగిన వాడని అర్థం. దానవేంద్రుడు, నీవు నాకు ఏదో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటరి వాణ్ణి, నాకు సొమ్ములు భూములు అక్కరలేదు. 3 అడుగుల నేల మాత్రం నాకు ఇవ్వు, అది తృప్తిపడి బ్రహ్మానందం నేను పొందుతాను. బ్రహ్మాండం ఇచ్చినంత. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్లన్ కోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెదా దానకుతుక సాంద్ర దానవేంద్ర. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో 3 అడుగులు, ఓ బ్రాహ్మణుడా, నీవు అన్న మాటలన్నీ ఉన్న మాటలే. వాటన్నిటినీ ఒప్పుకోవలసిందే ముమ్మాటికి. సత్యములు అవన్నీ. అందుకు పెద్దలు కూడా కాదనరు. నువ్వు పలికినది ధర్మయుక్తంగా మాట్లాడావు, చాలా బాగుంది. కానీ పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. అడిగి అడిగి కొంచెమే అడిగావేమయ్యా. నేను ఎన్ని చెప్పాను? మానవుడు సుఖంగా ఉండడానికి 3 అడుగులు ఏం చేసుకుంటావు? చాలా తక్కువ అడిగావు, చాలా బాగుంది. నీవు ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ. ఓ బ్రాహ్మణుడా, నువ్వు చెప్పినవన్నీ మంచిదే. సత్యగతులు వృద్ధ సమ్మతములు, సత్యమైనవి, పెద్దలు మెచ్చుకునేవి. అడుగదలచి కొంచెమడిగితివో చల్ల. అడగాలి అనుకున్నటువంటి నీవు కొంచెమే అడిగావే. దాత పెంపు సొంపు తలుపవలదే. అడిగేటప్పుడు ఒక దాత దగ్గరకు వచ్చినప్పుడు దాత యొక్క గొప్పతనాన్ని పట్టి నువ్వు అడగాలి. ఎవడో ఒక ఆయన్ని జంజం అడిగావంటే అది వేరు. నా దగ్గరకు వచ్చి ఎవరనుకున్నావు? సర్వం సహా చతుస్సముద్ర వేలావలైత వసుంధరకు ఏకఛత్రాధిపతినైన సార్వభౌముడను నేను. నా దగ్గరకు వచ్చి ఇలా అడగటమా? వసుధాఖండము వేడితో. నా దగ్గరకు వచ్చి ఏమడగాలో తెలిసినా కొంత ఈ భూభాగాన్ని నాకు అనుగ్రహించు అనాలి. అంటే ఇస్తాను. అది నా గొప్పతనం. ఏదో చిన్ని మాటలు, ఒక జంజం, ఒక కాసిన పాలు, ఏదో ఒక గోవు అలా అడగకూడదు. నా దగ్గరకు వచ్చి కొంచెమే అడిగావు. అసలు దాత పెంపు సొంపు తలుపవలదే. దాత గొప్పదనాన్ని అడిగితే ఆ దాత తన యొక్క గొప్పతనాన్ని తగినటువంటి విధంగా, సంతోషించేటువంటి విధంగా నాకు సంతోషాన్ని కలిగించు. నా దగ్గరకు వచ్చిన తర్వాత స్వల్పమైనటువంటి దానాన్ని నేను ఇవ్వను, కోరుకో. వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వ్యసనూహించితో కోరికతో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవు ఈవడుగన్ నీ భాగ్యంబులీపాటిగా అసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పంబు నీ నేర్చునే. నీవు చిన్నది అడిగినా నేను పెద్దగానే ఇస్తాను. ఎందుకని? నా లక్షణం అది. నేను చక్రవర్తిని గనక చక్రవర్తి స్థాయిలోనే ఇస్తాను. నువ్వు అసలు అడగవలసిందే చాలా కొంచెం అడుగుతున్నావు. నీకు తెలియదు. భూభాగము కోరినావా, ఏనుగులను కోరినావా, గుర్రాలను కోరావా,
పెళ్ళి కానటువంటి జవరాండ్రను కావాలా? అసలు నువ్వు చాలా పసిబాలుడివి, నీకు అడగటమే తెలియదు, అందువల్ల 3 అడుగులు అడిగావు నువ్వు. నీ అదృష్టం అల్పమైంది కావచ్చు, నీ అదృష్టం కొంచెమే అవ్వచ్చు, కానీ బలిచక్రవర్తి దగ్గరకు వచ్చినాక నీ అదృష్టం మారిపోతుంది. రాక్షస చక్రవర్తి ఇంత అల్పమైనటువంటి దానిని ఎలా ఇస్తాడు? పలికి బలిచక్రవర్తితో, అలా పలుకుతున్నటువంటి బలిచక్రవర్తితో చిరునవ్వుల ముఖంతో గృహమేధికి మేధావి ఇట్లనియే. ఆ బలిచక్రవర్తికి అంటే గృహస్థుడు అయినటువంటి ఆ బలిచక్రవర్తితో మేధావి అయినటువంటి వామనుడు పలుకుతున్నాడు. బలిచక్రవర్తి రాజా, అక్కరలేదు. ఈయనేమన్నాడు? వసుధాఖండము వీడితూ గజములన్ వంచించితో ధరణీఖండముగాక ఏమడిగదు దాత పెంపు సొంపు తలుపవలదే, ఇలా అంటున్నాడు కదా. ఆయన అంటున్నాడు, గొడుగో నాకు కావలసిన ఇవే, జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో. గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో. వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మలెక్కడ మదాకాంక్షామితంబులై. మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయత్రోవకిచ్చుడది బ్రహ్మాండంబు నా పాలికిన్. అయ్యా, నేను బ్రహ్మచారిని, నాకు గొడుగు జందెము, ఎండకి వానకి తడవకుండా ఉండడానికి గొడుగు. జంజం పెరుగుతూ ఉంటుంది కనుక నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించాలి కదా. జంజం దేనికి ఉంటుంది అంటే నిత్య నైమిత్తికమైనటువంటి కార్యములు నెరవేర్చడానికి యజ్ఞోపవీత ధారణం కరిష్యే. నిత్య నైమిత్తికములైనటువంటి కర్మలు ఆచరించాలి కనుక యజ్ఞోపవీతం ఉండాలి, అది కావాలి. కమండలు, మొలతాడు, యోగదండం ఇవి అవసరం. అంతేగాని భూములు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు నాకు పని లేదు, వాటితో నాకు నిత్యం సంబంధం లేదు. కాదని త్రోసివేయకుండా నా కోరిక తగినట్లుగా 3 అడుగులు చోటిస్తే అదే నా పాలిటి బ్రహ్మాండం, నువ్వు నాకు ఇచ్చినంత అని వామనుడు బలిచక్రవర్తితో పలుకుతున్నాడు నర్మగర్భంగా. అద్భుత సన్నివేశం వామనావతారం. ఎవరైతే వామనావతారమును వింటారో సామాన్య స్థితి నుంచి అసామాన్యమైనటువంటి స్థితిని పొందుతారు. ధనకనక వస్తువాహనములు వాళ్ళింట తాండవిస్తూ ఉంటాయి. ఐశ్వర్యవంతులై ప్రకాశించదరుగాక. మరల ఈ ఘట్టమును రేపు విందాం. స్వస్తి.